పన్నీర్ కర్రీ వండానండి. ఆ రోజైతే నేను బిర్యానీ పెట్టా కదా ఒక వీడియోలో, ఆ రోజునే కర్రీ కూడా రెడీ చేసిన వీడియో అన్నమాట ఇది. నేను మొత్తం అంతా తీయలేదు, పన్నీర్ వేసే వరకు తీసా, అది ఇంకా బిర్యానీ చేయాలని అంతవరకు ఆపేసాను. ఆ కర్రీ కూడా బిర్యానీలో చూపించమాట. ఈ కర్రీ బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి. అయితే ఆ రోజు మా పెద్దమ్మాయి వండింది కర్రీ. అయితే నేను వండుతాను అందని, సర్లే వండమ్మా పిల్లలకు కూడా అలవాటు చేయాలి కదని అలా అప్పుడప్పుడు వండేస్తుంది అనమాట. సింపుల్గానే పన్నీర్ మీద హాఫ్ కేజీ తెచ్చుకున్నమాట డిమార్ట్లో. అది 3 సార్లు వండాను నేను. ఎక్కువ వండినా పిల్లలు ఎక్కువగా తినే పిల్లలు కాదు మా వాళ్ళు, లిమిట్గా తింటారన్నమాట. ఇంకా మాకు సరిపోతుంది, ఎంత సరిపోతుందో అంత వండాను. నైట్ టైమే కాబట్టి బిర్యానీలోకి ఇంకా అలా రెడీ చేసుకున్నాను. ముందైతే కొంచెం ఆయిల్ వేసుకుని పన్నీరు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామండి. అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని, తర్వాత ఒక 3 టమాటాలు అవి కూడా మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం లవంగా చెక్క ఇవన్నీ వేసి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసేసామాట. టమాటా పేస్ట్ కూడా కొంచెం పచ్చిమిరకాయలు వేసి, అదే జీడిపప్పు బాదం పప్పులు అవి కొన్ని తీసుకుని మిక్సీ పెట్టేశాను నేను గ్రేవీ కోసం. కొద్దిగా కొంచెం గరం మసాలా అయితే విడిగా వేసామాట. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా, పచ్చిమిరకాయలు ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ అందులో వేసుకున్నాం ఆ గ్రేవీలో. వేసుకున్న తర్వాత కొంచెం పొడి మసాలా వేసా, గరం మసాలా, తర్వాత కొద్దిగా కారం వేసుకున్న దానికి సరిపడగా, కొంచెం పొడి మసాలా ఇవన్నీ వేసుకుని దాని దగ్గరకంటే అయ్యే వరకు అడ్డు పెట్టామట. మొత్తం ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో పన్నీర్ ముక్కలు అనేది వేసుకున్నానండి. వేసుకుని దాన్ని దగ్గరకంటే ఎగరబెట్టేసుకున్నా, కొంచెం కొత్తిమీర వేసి. అదే కలర్ అనేది కొంచెం వైట్గా ఉంది, అది కలర్ ఎక్కువ రాలేదు. జీడిపప్పును ఈ పేస్ట్ అది కొంచెం ఎక్కువైనట్టుంది, బాదం పప్పు పేస్ట్ అది, దానివల్ల కొంచెం వేసుకోవాలి. అంతకేదో మా అమ్మాయి కర్రీ వండింది దీనికంటే ముందు, ఆ కర్రీ బాగుంది, ఆ వీడియో కూడా ఉంటే పెడతాం మీకు. అదైతే కొంచెం కలర్ బాగా వచ్చింది, పేస్ట్ ఎక్కువ అవడం వల్ల కొంచెం కలర్ తక్కువ వచ్చింది. అలా గ్రేవీ రెడీ చేసుకున్నమాట. పన్నీర్ కర్రీ బాగుందండి. కర్రీ అయితే బిర్యానీలోకి బాగుంటుంది. ఇంకా అలానే ఇంకా బిర్యానీ అయితేనే మా పిల్లలు అలా తింటారు. బిర్యానీకి కానీ పాలక పన్నీర్ కానీ అలాంటివి అయితే పిల్లలకి ఇష్టంగా తింటారని ఇంకా అలా రెడీ చేసామన్నమాట. కర్రీ బాగుంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్లో ఇంకెన్నో చేయాలనుకుంటున్నాను. నేనైతే ట్రై చేస్తున్నాను వీడియోస్ చేస్తాకి, ఒక్కోసారి కుదురుతలేదు, కుదిరినప్పుడల్లా తీస్తున్నాను అన్నమాట. కొన్ని వీడియోలు అయితే మామూలుగా కూడా పెడుతున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. కూర మొత్తం ఎగిరే వరకు అట్టు పెట్టుకున్నమాట. కొంచెం వాటర్ వేసుకుని ఎగరబెట్టేసుకున్నా.